ఏమైనా పర్లేదని మీరు వెళ్ళి డోర్ కొట్టారు. రండి, లోపలికి రండి, ఈరోజు మీరు వచ్చారు కదా, ఈరోజు మా సంగతి ఏంటో మీరు తెలియజేయాలన్నారు. ఏంటయ్యా మీ పరిస్థితి, ఏం జరుగుతుంది అంటే ఆయన అన్నాడు, రాత్రి నేను పడుకున్నప్పుడు కష్టముగా వచ్చి నా వెంట్రుకలను పీకేస్తుందయ్యా. అంటే ఎందుకయ్యా అంటే ఆయన అన్నాడు, నేను ఈరోజు నేను పరిచయం తీసుకొని పోలేదు కనుక నా వెంట్రుకలను పీకేసి నన్ను భయంకరం కొట్టిందయ్యా అన్నాడు. ఎందుకు కొట్టింది, ఎందుకు తీసుకెళ్ళదంటే ఆమెకు అనుమానం ఎక్కువ కనుక నేను ఆమె తీసుకొని వెళ్ళలేదు, అందుకే నన్ను కొట్టింది అన్నాను. మంచిదే కదా నేను అన్నాను, మంచిదే కదా అన్నాను. ఏంటంటే మీరు అలా మాట్లాడుతున్నారు అంటే ఆ వాస్తవం గారు వచ్చింది. అవునయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా కనీసము శుభకార్యాలకు వెళ్ళకుండా తీసుకొని వెళ్ళాడయ్యా. ఆయన చేసే పని ఏంటో, ఆయన చేసే పరిచర్య ఏంటో, సంఘములో కూడా నాకు ఒక ప్రత్యేకత ఉండదు. సంఘములో నేనెవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే నీవెవరు మాట్లాడడానికి అని ఎదిరిస్తా ఉంటాడు నన్ను. నేను కూడా సేవకురాలే కదా, నేను కూడా దేవుడు ఏర్పరిచిన వ్యక్తి కదా, దేవుడు వాడుకుంటున్నాడు కదా. శిల సమాసంలో యవనస్తుల మీటింగ్లలో సముద్రం దేవుడు వాడుకుంటున్నాడు కదా, నన్ను ఎందుకు వాడుకోవట్లేదు మీరు చెప్పండి అంటే ఆయన దగ్గర సమాధానం లేదు, నా దగ్గర సమాధానం ఒకటే అన్నాను. అయ్యా, నీ భాగస్వాములే కదా, దేవునికి ఇచ్చినవి కదా, మీరిద్దరు తప్పిదు పొందినటువంటి వాళ్ళే కదా, మీరిద్దరు మంచి చక్కగా మీరు ఎంపీలు చేశారు, మాస్టర్ డిగ్రీ కోర్సు చేశారు, మంచి దైవజనులుగా ఉన్నారు. అది ఏంటి అంటే ఆయన ఎన్నో కారణం చెప్పొచ్చాడు. నేను ఒకటే అన్నా, నీ భార్య దగ్గర నీకు విలువ లేకపోతే నీ సంఘపురుడికి విలువ ఉండదు. ఈరోజు చాలా మంది సేవకులు వారితో కూడా ఏ కార్యక్రమాలకు, మీటింగ్స్ కానీ శుభకార్యాలు కానీ తీసుకువెళ్ళడానికి నిర్లక్ష్యం చేస్తున్నారు. దాని ద్వారా అనేకమైనటువంటి శ్రమలు పాల్గొంటున్నారు. విలువైనటువంటి పరిచర్యను విలువలేని పరిచర్యగా మార్చుకుంటున్నారు. దాని ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు పడడానికి ఎంతో అవకాశం కూడా ఉంటుంది. కనుక అలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా సేవకుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మొదటిగా వాళ్ళు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. రెండవ మాటగా చూస్తే నీ విలువైనటువంటి పరిచర్యలో నీకు సహకారులుగా ఉండేటువంటి వారుగా ఉంటున్నారా? చాలా మంది సేవకులు ఒంటరిగానే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఒంటరిగానే వెళుతూ ఉంటారు, ఒంటరి ప్రయాణమే. ఒక ఆయన మాకు తెలిసినటువంటి ఆయన ఒక సేవకుడు ఒంటరిగా వచ్చాడు, లక్ష్మీపురం ప్రాంతానికి ఒంటరిగా వచ్చాడు. ఒక వివాహానికి వచ్చాడు, తిరిగి మళ్ళీ ఆయన వెళ్ళవలసింది వెళుతూ ఉన్నాడు. భూపాలపల్లి దాటి కాటారం వెళ్ళాలి, కాటారం వెళుతూ ఉంటుండగా ఒంటరిగా వెళుతూ ఉన్నాడు. ఒంటరిగా వెళుతున్న సమయంలో అకస్మాత్తుగా కొంతమంది దుండగులు వచ్చారు, ఆయన రాళ్లతో కొట్టి అక్కడే చంపేశారు. పాస్టర్ తిమోతి గారు అని కాటారంలో మంచి పరిచర్య ఉన్నటువంటి వ్యక్తి. ఆయన సాయంకాల సమయంలో దగ్గర 7-8 ప్రాంతం ఆ సమయంలో ఆయన దుండగుల చేత కొట్టబడ్డాడు. ఆ రాత్రి ఆయన తనకి ప్రాణాన్ని కోల్పోయాడు. మనకు ఒక ధైర్యం ఉంటుంది, ఏం కాదులే, దేవుడు ఉన్నాడే, దేవుడు చూసుకుంటాడే అనుకుంటున్నాం. కానీ నేటి దినాలలో నీకు సహకరించేటువంటి విలువైన పరిచర్యకు, నీకు సహకరించే విలువైన వ్యక్తులను మనం సంపాదించుకునేటువంటి వ్యక్తులకు మనం మార్చబడాలి. నీ పరిచర్యకు వెనుకంతుగా ఉంటూ నీ నడిపించి ప్రోత్సహించి అన్నా మేమున్నాము, నీ వెనకాల వస్తామని చెప్పేటువంటి ఆ పరిచర్యకులు మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. దానికి ఉదాహరణగా తిమోతిని తీసుకుంటే, తిమోతి అంటాడు, తిమోతిని గురించి అపోస్తలుడు పౌలు సాక్ష్యం ఇస్తూ అంటాడు, తిమోతి విషయంలో పౌలుకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ గల వాడిగా ఉన్నాడు. ఆయన గురించి అనేక సార్లు మాట్లాడుతూ ఉంటాడు. ఈ పౌలు ఎక్కడికి వెళ్ళినా తిమోతి అక్కడికి వెళుతూనే ఉన్నాడు.
ఆయనకు మంచి సహకారిగా ఉంటున్నాడు. ఆయన పత్రికలు మోసుకొనిపోయేవాడుగా ఉన్నాడు. ఆయనతో కూడా నడిచేటువంటి వాడుగా ఉన్నాడు. పౌలు ఏది చెప్తే అది చేసేటువంటి ఒక మంచి బాధ్యత కలిగినవాడుగా ఉన్నాడు. అందుకే అపొస్తలుడైన పౌలు ఆయన అంటాడు, నా కుమారుడా అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా కుమారుడా తిమోతి, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావయ్యా, నా పరిచయం ఎంతగా సహకారంగా ఉన్నావు. నీ పరిచయకు ఒక సహకారులు కావాలి, నీ పరిచయకు సహకరించేవాళ్ళు కావాలి. నీ సంఘములో నుండే కొంతమందిని ఏర్పాటు చేసి పెట్టుకోవాలి. తిమోతి లాంటి సహకారులు నీవు సంపాదించుకోగలిగితే ఆ సహకారులు ఎలా ప్రయాసపడతారో చూస్తున్నప్పుడు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే విధంగా మార్చుకోవాలి. దేవుని దైవజనమా, నీకు మనకు సహకారులు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. తిమోతిని అంటాడు. తిమోతి ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఈయన కొరింథీకి వెళితే ఈయన కొరింథీకి వెళతాడు, తెస్సలోనికి వెళితే తెస్సలోనికి వెళతాడు, ఆయన ఎఫెసీకి వెళితే ఎఫెసీకి వెళతాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా తిమోతి తనతో కూడా ప్రయాణం చేస్తాడు. ఆయన పరిచర్యలో